హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ టమాటో చట్నీ. ఏంటి టమాటో చట్నీనా అనుకోకండి, ఎప్పుడు తినే పల్లీ చట్నీ కాకుండా ఇడ్లీలోకి, దోశలోకి ఈసారి ఈ విధంగా టమాటా చట్నీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా కూడా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్రని, 1 స్పూన్ ధనియాలను కూడా వేసి కొంచెం సేపు వేగిన తర్వాత 10 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని నువ్వులు చిటపటం అనేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొంచెం ఆయిల్ని వేసి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మంటని సిమ్లోనే ఉంచి దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయల్ని కూడా 5-6 వరకు వేసుకొని ఒకసారి కలిపి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. కావాలంటే ఇదే స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం పోపును ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పసుపును కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ టమాటా చట్నీలో వేసి మిక్స్ చేసుకోవడమే. అంతే అండి, టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.